జై శ్రీ ఆదిపరాశక్తి. మా ఏంటంటే ఇక్కడ వనస్థలిపురం గాంధీనగర్ సౌత్లో శ్రీ 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 మహామాయ ఆదిపరాశక్తి దక్షిణేశ్వర భవతాన్ని ధ్యానపీఠం అమ్మవారిది. ఇక్కడ ఏంటంటే 11 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉంటున్నాము. వనస్థలిపురంలో మటుకు ఏంటంటే ఒక 25 సంవత్సరాలుగా ఉంటున్నాము. మా ఇంట్లో ఏంటంటే అమ్మవారు కొన్ని మా తరతరాల నుంచి వందల సంవత్సరాల నుంచి అమ్మవారు అఖండ జ్యోతి రూపంలో ఉంటుంది. ఆ అమ్మవారిని మేమందరం మా కుటుంబం అందరం ఆరాధిస్తూ ఒక్కొక్క తరానికి అమ్మవారు ఒక్కొక్క ఇంటికి వస్తూ ఉంటుంటుంది. ఒక్కొక్క కూతురి ఇంటికి వచ్చి అక్కడి నుంచి అమ్మవారు పూజలన్నీ అందుకుంటూ ఉంటుంది. ఈ మందిర నిర్మాణం కూడా ఏంటంటే అమ్మవారు చాలా సంవత్సరాల క్రితం ఏంటంటే ఒక స్థలం చూయించి నేను అక్కడ స్థిరపడి ఉంటాను, అక్కడ మందిరం నిర్మించాలని చెప్పేసి అమ్మవారు చెప్పడం జరిగింది. అమ్మవారి ఆజ్ఞ ప్రకారమే ఈ మందిరము, తర్వాత ఏంటంటే అమ్మవారి ఆజ్ఞ ప్రకారము గోశాల ఇవన్నీ నిర్వర్తించబడుతూ ఉంటుంది. ప్రతి అమావాస్య రోజు అమ్మవారు ఏంటంటే నా శరీరం పైన పూని భక్తుల సమస్యలకు కానీ వాళ్ళ బాధలకు కానీ నివారణ ఇస్తూ ఉంటుంటుంది అమ్మవారు. ప్రతిరోజు కూడా అమ్మవారికి నిత్యాభిషేకాలు అర్చనలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అమావాస్యకు మటుకు ప్రతి అమావాస్యకు అమ్మవారికి బోనం నిర్వహించడము. ఆషాఢ మాసంలో ఏంటంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి జరిగేటప్పుడు ఈ అమ్మవారికి కూడా బోన ఉత్సవాలు జరుగుతూ ఉంటుంది. 4 వారాలు వస్తే 4 వారాలు, 5 వారాలు వస్తే 5 వారాలు. ప్రతి వారం కూడా అమ్మవారికి ఏంటంటే బోనాలు జరిపించడము, తర్వాత నవరాత్రి ఉత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మా దగ్గర ఉండే పిల్లలందరూ కూడా ఏంటంటే బోనాల ఉత్సవాలలో కానీ లేదా నవరాత్రి ఉత్సవాలలో కానీ ఎట్లాంటి మద్యం మాంసం అంటే నాన్ వెజ్ తినడం కానీ డ్రింక్ చేయడం కానీ అట్లాంటివి లేకుండా దీక్షగా ఉండి అమ్మవారి ఊరేగింపు నిమజ్జనం అంతా అయ్యేంత వరకు కూడా వాళ్ళ దీక్షలోనే కంకణంలో ఉండేసేసి దీక్ష వహించి చేస్తూ ఉంటుంటారు. ఇక్కడ అమ్మవారు ఏంటంటే స్వయంగా అమ్మవారు సంకల్పంతో వెలిచిన అమ్మవారు. ఇంట్లో ఏంటంటే అఖండ జ్యోతి రూపంలో మాకు నల్లపోచమ్మ అమ్మవారు ఉంటుంది. ఈ అమ్మవారు కొన్ని వందల సంవత్సరాల నుంచి అలా తరతరాలుగా వస్తూ ఉంది. తర్వాత ఈశ్వరుడు ఒక 100 సంవత్సరాల నుంచి ఉన్నాడు. తర్వాత కాళికాంబ కూడా ఏంటంటే మాకు ఇక జన్మల నుంచి అమ్మ తోడుగానే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. తర్వాత ఎల్లమ్మ, ఈ మహాకాళి, నల్లపోచమ్మ, ఎల్లమ్మ వీళ్ళ ముగ్గురి అవతారమే అమ్మవారు నిర్ణయించిన రూపం. ఈ మందిరంలో ఉన్న అమ్మవారు ఆదిపరాశక్తి. తర్వాత అమ్మవారి సంకల్పంతో గోశాల ఇవన్నీ నిర్వర్తించడం జరిపేది. తర్వాత ఏంటంటే ఇక్కడ అమ్మవారిని ఏంటంటే మొదట మా వంశంలో మా అమ్మ భారతీ జ్యోతి గారు అమ్మ ఏంటంటే చిన్నప్పటి నుంచి అమ్మని ఆరాధిస్తూ ఉండేది. మా అమ్మ పుట్టినప్పుడు కూడా ఏంటంటే మా తాతగారు సాక్షాత్తుగా అమ్మవారిని కోరుకున్న తర్వాతే అమ్మ ఉద్భవించిందని చెప్పేసి అమ్మకి ఏంటంటే రహస్యనామం ఏంటంటే నల్లపోచమ్మ అని చెప్పి పెట్టి ఆ తర్వాత భారతీ జ్యోతి అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే క్రమేపీ అమ్మవారి అంశగానే ఉంటూ తర్వాత ఏంటంటే అమ్మ నాన్న ఏంటంటే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు, అమ్మ గృహిణి. ఇంటికి ఏంటంటే అప్పటి నుంచి కూడా కొన్ని వందల మంది కూడా ఏంటంటే ప్రతి ఒక్క సమస్యతో వచ్చేవారు. ఎవరైతే పరిపూర్ణ విశ్వాసంతో నమ్మకంతో వచ్చేవాళ్ళో వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఎలాంటి కాని పని కూడా ఏంటంటే జరిగేది. కొన్ని సందర్భాలలో ప్రతి నవరాత్రులలో నవమి రోజు ఏంటంటే అమ్మవారు మాకు వంశపార్యంపరంగా ఒక శక్తిని అనుగ్రహించింది. అంటే ఒక్క మనిషి ప్రాణాన్ని మటుకు అంటే ప్రాణం అంటే వాళ్ళకి ప్రాణగండం ఉండి ప్రాణం పోయేది ఉంటే ఒకరికి ఆయుష్ పోయొచ్చు. అలా ఏంటంటే ఒక 3 భక్తులకి ఏంటంటే వాళ్ళకు జ్యోతిష్యుల దగ్గర కూడా చూయించుకున్న తర్వాత వీళ్ళకి ఆయుష్ అయిపోయింది, ప్రాణగండం ఉంది, వీళ్ళు బ్రతకరు అన్నప్పుడు కూడా మహర్నవమి నవరాత్రులలో 9వ రోజు హోమం జరిగిన తర్వాత వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ ప్రాణ సంకటం నుంచి బయటపడడం అవన్నీ ప్రత్యక్షంగా జరిగాయి. తర్వాత ఒక 2 సంవత్సరాల క్రితం ఏంటంటే అమ్మవారి లోపల ఐక్యం అయిపోవడం జరిగింది. అది కూడా అమ్మవారి ఆజ్ఞ తీసుకొని అందరికీ చెప్పి ఇంకా నేను ఒక 9 రోజుల్లో వెళ్ళిపోతాను అని చెప్పి తుల్జాపూర్ భవానీని ఒక్క మొక్కు ఉండే ఆ ఒక్క మొక్కు తీర్చుకునేసి వచ్చిన తర్వాతే నేను అమ్మవారి లోపల ఐక్యం అయిపోతా అని చెప్పి అమ్మ చెప్పడం జరిగింది. తుల్జాపూర్ భవానీ దర్శనం చేసుకొని వచ్చిన 9వ రోజు అమ్మ ఏంటంటే అమ్మవారి లోపల ఐక్యం జరగడం జరిగింది. తర్వాత ఇప్పటికి కూడా ఏంటంటే మేము ఎక్కువగా బాధపడ్డ ఏదో సమస్యతోటి ఉన్నా కూడా అమ్మ మాకు స్వప్నంలో కానీ లేదా ఏంటంటే ఒక రహస్యమైన దర్శనం ఉంటుంది. ఆ విధంగా అమ్మ దర్శనం ఇచ్చేసి ఏదైనా సమస్య ఉంటే చెప్తుంది.
ఇక అమ్మవారంటే ఎప్పుడు నాకు వెన్నంటే ఉండి కాపాడుతూనే ఉంటుంది. ప్రతి సమస్య కూడా ఏమన్నా చాలా కష్టమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా కొన్నిటికి సమాధానం దొరకనప్పుడు అమ్మవారిని అడిగితే ఏంటంటే ఉన్న మందిరంలో ఏంటంటే అమ్మవారు నాకు సమాధానం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరికన్నా పెద్ద ఆపద ఉన్నా కూడా వాళ్ళకి ఆపద నుంచి తప్పించుకునే అర్హత ఉంటే ఏంటంటే అమ్మవారు వీళ్ళకి పలానా ఆపద ఉంది, ఈ సమయంలో వీళ్ళు ఇదవుతారు అని చెప్పేసి అలా కొన్ని వందల మందికి చెప్పడం కూడా ఏంటంటే జరిగింది. అలా వాళ్ళు కాపాడబడ్డారు కూడా ఎన్నో సమస్యల నుంచి. ప్రతి అమావాస్యకు జరిగే విశేషమైన పూజలు ఏంటంటే అందరూ భక్తులు వచ్చి పాల్గొంటారు, అమ్మవారిని నిస్వార్థంగా ఆరాధిస్తూ ఉంటుంటారు. ఇక్కడ చాలామంది కూడా దీక్షలు వహిస్తూ ఉంటారు. దీక్ష 45 రోజులు అమ్మవారి దీక్ష వహించినప్పుడు ఏంటంటే మాంసం తినడం కానీ తాగడం కానీ ఇలాంటి ఏ అలవాట్లు లేకుండా వాళ్ళు దీక్ష వహిస్తారు. దీక్ష వహించగానే వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయి. తర్వాత ఈ ఆలయంలో గడప చాలా విశేషమైనది. అమ్మవారి దృష్టి ఆ గడప మీదే పడుతూ ఉంటుంది. గడప కూడా అమ్మవారి ఇష్టంగానే నిర్ణయించుకుంది. ఏదన్నా మంచిగా మనస్ఫూర్తిగా కోరిక కోరుకునేసి గడపని 5 వారాలు కానీ 7 వారాలు కానీ మంచిగా గడప కడిగి పూజించి అమ్మవారికి వేప నీళ్ళతోటి పసుపుతోటి శాఖ పెడితే కనుక వాళ్ళ కోరిక నెరవేరుతుంది. అలా ఫారిన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళటము, వివాహం కాని వాళ్ళకి వివాహం అవ్వడము, ఇలా రకరకాల సమస్యలు ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ నివారణ జరుగుతూనే ఉంటాయి. నిత్యం కూడా ఏంటంటే ఆది మంగళ శుక్ర గురువారాలలో ఏంటంటే గడప పూజించి పసుపు నీళ్ళతో వేపాకు శాఖలు పెడతా ఉంటుంటారు ఇక్కడ అందరూ. ఇలాంటి గొప్ప అవకాశాన్ని మా ఆలయానికి అందించిన V3 ఛానల్ వాళ్ళకి ఏంటంటే మనస్ఫూర్తిగా మా అందరి తరఫున, తర్వాత ఏంటంటే మా భక్తులందరి తరఫున, నా తరఫున ఏంటంటే కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ఈ ఛానల్ కూడా ఏంటంటే ఇంకా చాలా పెద్దగా అభివృద్ధికి రావాలి. ఎందుకంటే ఎంతో లోపటికున్న గుడులు కానీ గోపురాలు అవన్నిటికీ వీళ్ళు వెళ్ళేసి చాలా మంచి మంచి విషయాలను సేకరించి ప్రజలందరి దగ్గరికి అందజేస్తూ ఉన్నారు. గదికి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి మీరందరూ కూడా ఏంటంటే ఇంకా ప్రోత్సహించండి. ఈ ఛానల్లో ఈ ప్రోగ్రాం చూసే భక్తులందరికీ కూడా అమ్మవారి ఆదిపరాశక్తి ఆశీస్సులు. శుభం. శ్రీ దత్తభవతారిణి ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోశాల నిర్వహిస్తున్నాము. ఈ గోశాలలో ఏంటంటే ఆవులు కోతకు వెళ్ళే ఆవుల్ని రక్షించబడి వాటిని కాపాడడం వరకు మేము చేస్తున్నాము. వాటిలో భాగంగానే ఇప్పుడు సుమారుగా ఒక 40 ఆవుల్ని పెంచి పోషిస్తున్నాము. ఇందులో ఏంటంటే రక్షించే ఆవులు అంటే పాలిచ్చేటివి, తర్వాత ఏంటంటే అలాంటివి కాకుండా పాలివ్వనివి, వాటికి ఏదన్నా రోగంతో ఉన్నవి ఏంటంటే చాలామంది కోతకు అమ్మేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు పాలు ఇవ్వట్లేదు, ఇది కోతకు పంపించేయడము, దాని కాలు సరిగ్గా లేదు. అలాంటి ఆవుల్ని ఏంటంటే ఇప్పుడు గోశాల అంటే అందరికీ ఏంటంటే గోరక్షణ చేస్తున్నాము అంటారు, కానీ ప్రతి ఒక్కరికి ఆవే కావాలి. గోశాల అంటే ఒక దానం ఇవ్వడానికైనా వాళ్ళు పెంచుకోవడానిక ఆవునే అడుగుతారు, ఆవే కావాలంటారు. కానీ అసలైన గోశాల నిర్వహణ అంటే ఎద్దు లేనిదే ఆవు కూడా లేదు. అంటే రెండిటికి ఆవునేంటంటే లాభంతో ఆశించే గోశాలలో ఆవులు ఎక్కువ పెట్టి పెంచడం జరుగుతూ ఉంటుంది. మా దగ్గర మటుకు అలా కాదు. ఎద్దులు కూడా, ఎందుకంటే అవి తొందరగా కోతకు వెళ్ళిపోయేటివి ఎద్దులే. అలాంటి ఎద్దులను కూడా ఏంటంటే అన్నిటిని మేము కాపాడేసేసి, తర్వాత మా గుడిలో ఏంటంటే 20 సంవత్సరాలుగా ఈ భక్తుడు నరసింహ, ఈయన ఏంటంటే 20 సంవత్సరాలుగా అమ్మవారిని ఆరాధిస్తూ వాళ్ళ కుటుంబం మొత్తం అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటుంది. తన పొలంలో ఏంటంటే మా మిగతా ఆవులన్నీ ఇక్కడ గోశాలలో ఒక 20-30 దాకా ఉంటాయి. మిగతావి ఏంటంటే అక్కడ ఆయన పొలంలో స్వేచ్ఛగా విహరించి తిరుగుతూ ఉంటాయి, తను కూడా కాపాడుతూ ఉంటాడు. ఇలా కొందరు భక్తులు ఉన్నారు. అక్కడక్కడ ఏంటంటే శ్రీశైలం దగ్గర, అచ్చంపేటలో అక్కడ
తాండూరులో కొందరు ఏంటంటే కొన్ని తీసుకునేసి వాటిని మా భక్తుల మట్టుకే కాపాడుతూ ఉంటారు. ఒక్కొక్క భక్తుడు ఒక 4, 3, 5 వాళ్ళ శక్తి అనుసారంగా అలా పెరిగిన ఎద్దులను ఏంటంటే ఎవరన్నా వ్యవసాయం చేసే వాళ్ళైతే వ్యవసాయానికి ఇవ్వటం, లేదా మా దగ్గరే ఉంటాయి. కోతకి ఎట్టి పరిస్థితుల్లో పంచం. ఎవరైనా మనస్ఫూర్తిగా వాటిని పెంచి పోషించుకోవాలని ఇష్టంగా ఇళ్ళల్లో పెంచడానికి అడిగిన వాళ్ళకి మటుకు మేము ఏంటంటే అన్నీ చూసి వాళ్ళు నిజంగా వాళ్ళు పెంచుతారు అని చెప్పి అనుకుంటే వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంటుంది. ఈ గోశాల కూడా ఏంటంటే ఎవ్వరి మీద ఆధారపడకుండా మొత్తం ఇది అమ్మవారి ఆధీనంలో నడుస్తూ ఉంటాయి. అంటే ఎవరి దగ్గర డొనేషన్స్ అడగడం కానీ మేము ఏది చెయ్యము. ఏదన్నా అనుకుంటే మా భక్తులు చేస్తూ ఉంటారు, లేదా మా నుంచి ప్రతి నెల ఒక 50-20 వేలు, ₹1,00,000 దాకా కూడా ఖర్చు అవుతుంది. మేమే పెట్టుకునేసి ఏంటంటే నిర్వర్తిస్తూ ఉంటుంటాము. ప్రతి అమావాస్య రోజు ఇంకా అమ్మవారికి విశేషమైన పూజలు, తర్వాత నవరాత్రులలో హోమాలు, ఒక్కొక్క మాసంలో శ్రావణ మాసంలో ఒక విశేషమైన పూజ, ఆశ్వయుజంలో ఒక విశేషమైన పూజ, రకరకాల పూజలు జరుగుతూ ఉంటుంటాయి. తర్వాత ఏంటంటే అందరికీ ముఖ్యంగా ఇక్కడ వచ్చే ఈ ధ్యానపీఠంలో ముఖ్యంగా సంస్కారాన్ని నేర్పుతాం మేము. ఏంటంటే మనిషి ఎలా జీవించాలి, ఏది నిజం, ఏది అబద్ధం, దైవం అంటే ఎంతవరకు దైవము, దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలి, ఎంతవరకు నమ్మాలి అనేసి మూఢ విశ్వాసాలు ఉన్నంత మటుకు వాటిని నివారించేసి సరి అయిన మార్గంలో దైవాన్ని ఆరాధించే పద్ధతి నేర్పుతూ ఉంటాం. తర్వాత అందరికి కూడా ఏంటంటే ఈ భూమి మొట్టమొదటిగా ప్రారంభమైంది గోవుతోటి. అలాంటి గోవుని రక్షించాలి. గోవు లేనినాడు ఏంటంటే గోవు విశ్వమాత, ఆమె లేనప్పుడు ఏంటంటే విశ్వం కూడా లేకుండా అయిపోతుంది. ఇవాళటి రోజుల్లో పిల్లల లోపట్లుండే రకరకాల వ్యసనాలకి కారణము, వ్యసనాలు, తర్వాత రకరకాల అలవాట్లు ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఇదంతా ఏంటంటే అంటే వేరే వాళ్ళు తప్పుగా అనుకోవద్దు. ఆవు పాల సేవనం మానేసి తర్వాత ఏంటంటే విదేశీ ఆవులు, జెర్సీ ఆవులు కానీ లేదా గేదెలు కానీ ఇలాంటి వాటి పాలు తాగడం వల్ల ఏంటంటే వాటి మనస్తత్వమే ఏర్పడుతూ ఉంటుంటుంది. ఒక గేదె దూడని వదిలేసామనుకోండి, దాన్ని తల్లి దగ్గర నుంచి తీసి దాని తల్లిని వెతకడానికి దానికి చాలా కష్టం అవుతుంది, వేరే దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ ఆవు దూడ అలా కాదు. 100 ఆవులు ఉన్నా కూడా ఆవు కూడా దాన్ని దూడని గుర్తుపట్టి అక్కడికే వస్తుంది, దూడ కూడా అక్కడికే వెళ్తుంది. ఆవు ఏంటంటే సృష్టిలో అతి శ్రేష్టమైన ప్రాణి అనడానికి కూడా లేదు, యాక్చువల్గా గోమాత, కామధేను సాక్షాత్తుగా. ఆ పాలు తాగిన వాళ్ళలో ఏంటంటే మేధస్సు, బుద్ధి, మంచి మనస్సు, వాళ్ళకి మద్య మాంసాలు సేవించాలని అనిపించదు, తల్లిదండ్రులను విడిచి దూరంగా ఉండాలనిపించదు. తర్వాత ఏంటంటే దుర్వ్యసనాలకు, ఎలాంటి అలవాట్లకు కూడా వాళ్ళకి ఏంటంటే మనసు పోదు ఆ గోవు పాలను సేవించడం వల్ల. సాక్షాత్తుగా గోవును పాలు అనడానికి లేదు, అమృతం. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వివేకానంద స్వామి గురించి మీ అందరికీ తెలిసి ఉంటారు. ఆయన విశ్వ విజేత, ప్రపంచం మొత్తం అంతా ఏలిన తర్వాత ఆయనను ఒక బ్రిటిష్ అతను అడిగారంట, అన్నిటికన్నా శ్రేష్టమైన పాలు అంటే ఏవి, తర్వాత ఏ జంతువు శ్రేష్టమైంది అనేసి. అనగానే వివేకానంద స్వామి చెప్పారంట, గేదె పాలు శ్రేష్టమైనవి, తర్వాత జంతువు అంటే కూడా గేదె శ్రేష్టము అని. అప్పుడు ఆ విదేశీ బ్రిటిష్ అతను ఆశ్చర్యపోయి, మీ దేశంలో గోవుని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటుంటారు, తర్వాత గోవు పాలు చాలా శ్రేష్టం అంటారు కదా, నువ్వు శ్రేష్టమైన జంతువు గోవు అంటున్నావు, పాలేమో శ్రేష్టమైనవి గేదెవి అంటున్నావు అంటే, నువ్వు పాల గురించి అడిగావు, జంతువు గురించి అడిగావు కనుక నేను అదే చెప్పాను. గోవు జంతువు కాదు, మాకు గోమాత సాక్షాత్తుగా కామధేను, ఆమె ఏంటంటే దైవము. తర్వాత నువ్వు పాల గురించి అడిగావు కనుక పాలంటే అవే శ్రేష్టమైనవి, ఇవి గోవు పాలు కాదు, అది అమృతం సాక్షాత్తుగా. అందుకని ఏంటంటే నేను నువ్వు పాలు జంతువు గురించి అడిగావు కనుక అది చెప్పాను. నువ్వు గోమాత, ఒకవేళ అమృతం ఏది అంటే చెప్పేదాన్ని. పాలు అంటే సామాన్యమైనవి కాదు, ఇది అమృతము. దీనివల్ల ఏంటంటే మనిషికి మనసు లోపల ఏంటంటే నిర్మలత్వము, ప్రశాంతత, తర్వాత ఈ షట్చక్రాలన్నీ కూడా జాగృతం అవుతూ ఉంటుంటాయి మనిషి లోపట. ఏ దేవుడికైనా కూడా మనము శుద్ధమైన గోవు పాలతో అభిషేకం చేసినప్పుడే దేవతకు శక్తి పెరుగుతూ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఏంటంటే ప్యాకెట్ పాలు తేవడము, తర్వాత ఏదో ఒక పాలు తెచ్చి అభిషేకం చేయడం వల్ల దేవత శక్తి నశించిపోతూ ఉంటున్నది. యజ్ఞం చేసే చోట కూడా ఎంతోమంది పెద్దగా ఆడంబరాలతోటి యజ్ఞాలు చేస్తూ ఉంటున్నారు, పెద్ద చండీ హోమము, చండీ యాగము అనేసి. అలాంటివన్నీ నిర్వర్తిస్తున్నా కూడా అది ఎంత మటుకు దైవానికి అందుతున్నది, లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. అందులో తెచ్చేది జెర్సీ ఆవుల నెయ్యే. ఎందుకంటే అది జంతువు, అది ఎప్పుడూ అగ్ని స్వీకరించదు. దేవతలు అగ్నిముఖంతో ఉంటారు, అంటే అగ్ని ద్వారానే దేవతలకు అవిస్తూ ఉంటే నెయ్యి అందితే
వాళ్ళకు శక్తి అందుతుంది. ఆ శక్తిని తిరిగి వాళ్ళని మనకు ప్రసాదిస్తారు. కానీ మనం వేసేది హోమంలో ఏంటంటే ఆవు నెయ్యి వేయం, జెర్సీ ఆవులది నెయ్యి వేస్తూ ఉంటారు. దానివల్ల దేవతకు అది చెందదు. ఉట్టి వేద మంత్రం తెలిసిన సరి అయిన బ్రాహ్మణుడు ఉచ్చరించే మంత్రానికే అక్కడ శక్తి. అందులో కూడా ఎంతోమంది పొరపాట్లు చేస్తూ ఉంటుంటారు. అయితే ఇన్ని యజ్ఞయాగాదులు మన దేవాలయాల్లో చేసే అభిషేకాలన్నీ కూడా అది చాలా వ్యర్థం. దానివల్ల ఎవరు వేరేగా అనుకున్నా నిజాన్ని చెప్తున్నాను. ఉట్టి నీళ్ళతో చేసినా సరే, కార్తీక మాసంలో ఏ దాంట్లోనైనా మీకు దొరికితే ఎక్కడైనా గోశాలలు ఉంటాయి, ఆ గోవుల దగ్గరికి వెళ్ళి మీరు ఆ పాలను తీసుకొనేసి అభిషేకించండి. వాళ్ళు ఎంత అన్నా పర్వాలేదు, ఎందుకంటే అవి పాలు కాదు, సాక్షాత్తుగా అమృతం. అది 100 రూపాయల 200 అని చెప్పి ఆలోచించొద్దు. వేరే మనం ఎన్నిటికో ఖర్చు పెడతాము. కాకపోతే ఏంటంటే దేవుడి దగ్గరికి వచ్చేసరికి, పాల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఏదో ఒక 10 రూపాయల పాలు ఇవ్వండి అని చెప్పి మనము రేటు తక్కువ కావాలనుకుంటాము. వ్యాపారం చేసేవాడు కూడా ఏంటంటే స్వచ్ఛంగా అందించలేకపోతాడు, ఎందుకంటే స్వచ్ఛమైన దానికి విలువ ఎక్కువ ఉంటుంది. సో ఏంటంటే మనుషులకు అందరికీ తక్కువగా కావాలి, తక్కువలో ఏదన్నా ఉందా అని అడిగినప్పుడు కల్తీ కలపాల్సి వస్తుంది. అందుకే దైవ ఆరాధనలో మనం తిండిలో ఏంటంటే పొరపాటున కూడా ఏంటంటే తక్కువలో వస్తుందని చెప్పి ఆలోచించకండి. శుద్ధమైన ఆవు పాలు గోవుల దగ్గరికి వెళ్ళి, గోశాల దగ్గర వెళ్ళి తెచ్చుకొనేసి వాటితో అభిషేకించినప్పుడే భగవంతుడికి మీ అభిషేకం కానీ పూజలు కానీ అందుతాయి. ఇంకొక విషయం ఏంటంటే మన రోజు మొదలవ్వడంతో విషంతో మొదలవుతుంది. ఎలా అంటే పొద్దున్నే టీ తాగుతాం, అది తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. అది కూడా ఏంటి, గేదె పాలు లేదా జెర్సీ ఆవుల పాలు, అందులో కెమికల్స్ కలిపినవి ఉంటాయి. అక్కడి నుంచే మన మనసు బుద్ధి అన్నీ మారిపోతూ ఉంటుంటాయి. మొట్టమొదటగా అది మానేసి శుద్ధమైన ఆవు పాలతోటి లేదా ఆ టీ బదులు ఏంటంటే వేరే ఏమన్నా కషాయాలు తాగడం అలవాటు చేసుకోవడము, పిల్లలకి కూడా ఏంటంటే పాలు అలవాటు చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటుంటే సమాజంలో ఏంటంటే మంచి మనస్తత్వం, మంచి ప్రవర్తన పెరుగుతూ ఉంటుంటారు అందరూ. V3 న్యూస్ ఛానల్ వారికి నా ధన్యవాదాలు. నేను వంశపరంపరంగా అమ్మ చెప్పినట్టుగానే నా చిన్నతనం నుంచి, నా 10 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ నుంచి నేను అమ్మవారిని పూజ చేస్తూ వచ్చాను. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యేసి, సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్మెంట్ అయ్యేసి, అక్కడ నుంచి ఇక్కడ గాంధీనగర్ సౌత్కి వచ్చి ఇక్కడ ఇల్లు గృహప్రవేశం చేసి ఇక్కడ దేవాలయం నిర్మించాము. అది ఎందుకు నిర్మించామంటే నేను అయ్యప్ప భక్తుని అయిపోయినా, శక్తికి మించిన దైవం లేదనేసి. ఎందుకంటే సర్వప్రాణి లోపల శక్తి ఉంటుంది కాబట్టి, శివుడు ఒక శక్తి, విష్ణు ఒక శక్తి, బ్రహ్మ ఒక శక్తి. బ్రహ్మ సృష్టికర్త కాబట్టి ఆ సృష్టిలో మనం అందరం ఎదుగుతున్నాం. అందులో నేను కూడా ఒక వ్యక్తిని, నేను కూడా ఒక భక్తుని, అయ్యప్ప భక్తునయ్యి 28 ఇయర్స్ సర్వాద నడుస్తూ ఆఖరిలో అమ్మవారి దగ్గరకు వచ్చి మళ్ళీ ఆగాను. పూజ చేసింది ఆ తల్లినే, మళ్ళీ ఎండ్ అయ్యేది ఆ తల్లిని. ఇప్పుడు ఆ లాస్ట్ కూడా అక్కడే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. సాం శరణం, సాం శరణం, సాం శరణం. జై ఆది పరాశక్తి మాతాకి జై. మేము గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ అమ్మవారికి పూజలు చేసుకుంటూ మా ఇష్టదైవంగా భావించుకొని కొలుచుకుంటున్నాము. మేము మెడికల్ హెల్త్ కాలనీలో ఉంటున్నాము. మాకు 2 కుమారులు, మన పిల్లలు అందరూ మంచిగానే ఉంటున్నాము. 10 సంవత్సరాల నుండి వస్తున్నాం ఇక్కడికి. మంచిగా దేవుని మాతను కొలుచుకుంటూ ఇక్కడ త్రిశక్తి అమ్మవారు వెలిసింది కాబట్టి ఇక్కడ ఈ అమ్మవారు వారే స్వతహాగా గుడి కట్టించి అందరూ ఈ విధంగా మంచిగా చేసుకుంటున్నాము అందరము. ఈ ఆషాఢ మాసంలో లాస్ట్ అమావాస్య రోజు కాబట్టి ఇక్కడ శాకంబరి అవతారంగా భావించుకొని ఇక ఈరోజు పూజలు చేసుకుంటున్నాము. అమ్మవారి దయ వల్ల మేమంతా మా కుటుంబం, అమ్మవారి దయ వల్ల మేము మా కుటుంబం మొత్తం సురక్షితంగా ఉన్నాం. 20 ఏళ్ళ సంది వస్తున్నాయి ఇక్కడ. అమ్మని నమ్ముకునే అన్నీ మంచిగా కరెక్ట్గా నడుస్తున్నాయి, మనకు మంచిగా ఉంటుంది. ఎంత నమ్ముకుంటే అంత ఫలితం దక్కుతుంది. అమ్మనే మా గురువు గారితో మేమందరం సురక్షితంగా ఉన్నాం. జై ఆదిపరాశక్తికి జై. నా పేరు సత్యనారాయణ. మేము ఇక్కడ వనస్థలపురం హరిహరపురం కాలనీలో ఉంటాము. ఇక్కడ అమ్మవారు మాకు గత 10 సంవత్సరాలు బట్టి మాకు అమ్మవారు తెలుసు. అమ్మవారు చాలా శక్తివంతులు, శక్తి ఉపాసకులు.
ఆవిడ ఈ గోశాల కానీ ఈ టెంపుల్ కానీ వాళ్ళ స్వశక్తితో కట్టారు. ఇది చాలామంది భక్తులకి అన్ని రకాల చాలా సమస్యల నుంచి చాలామంది అన్ని సమస్యలు తీరాయి. చాలా వాళ్ళకు అనుకున్న కోరికలన్నీ నెరవేరాయి చాలామంది. మేము కూడా ఎప్పుడు దసరా నవరాత్రులు కానీ బోనాలు ఉత్సవాలు కానీ ఆషాఢ మాసంలో కానీ ఏది కూడా ఇక్కడ ప్రతి ఉత్సవం కూడా ఒక నియమనిష్టలతో జరుగుతుంది. అంటే అన్ని చోట్ల జరుగుతాయి కాదనట్లేదు, కానీ ఇక్కడ అమ్మ ఉపాసనలో కాళీ ఉపాసనలో కాబట్టి ఇక్కడ చాలా నియమనిష్టలతో బాగా పూజలు అవన్నీ కూడా హోమాలు అవన్నీ బాగా నిర్వర్తిస్తారు. ఇక్కడ అందరికీ అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. మేము కూడా గత 10 సంవత్సరాలు బట్టి వస్తున్నాం, అమ్మవారిని దర్శించుకుంటున్నాం. ఈవేళ ఈ మహంకాళి టెంపుల్లో శాకంబరి అవతారం ఆషాఢ మాసం లాస్ట్ రోజు అమావాస్య సందర్భంగా శాకంబరి అవతారం ఈవేళ నిర్వహించారు. అందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. జై ఆదిపరాశక్తికి జై, నల్లపోచమ్మ దేవికి జై, రేణుకాళ్ళమ్మకి దేవికి జై. ఈ 3 అవతారాలు ఈ అమ్మవారిలో ఉన్నాయి. నల్లపోచమ్మ, రేణుకాళ్ళమ్మ, దక్షిణేశ్వర మహంకాళి మాత. ఈ 3 కలిపి మేము ఇక్కడ రోజు కొలుచుకుంటాం త్రిశక్తి అవతారంగా. అది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు V3 ఛానల్కి ధన్యవాదాలు.